బయటకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి పైనుండమంటే కిందకొచ్చావు? నా వల్ల కాదు మమ్మీ. ఏ వాళ్ళ మీద ఒక కన్నేమని చెప్పాను కదా. ఒక కన్ను కాదు, ఉన్న 2 కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకు? అదేంటో నువ్వే పైకెళ్ళి చూడు. కళ్ళు పోతాయి. కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు. ఇది గుర్తు పెట్టుకుని హద్దుల్లో ఉంటే ఆరోగ్యానికి మంచిది. మామ్, జై జై ఇంటికి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను బేబీ. ఎక్కడ మామ్? వేర్ ఇస్ జై? టెన్షన్ పడకు, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నీకు వీడియోలో కనిపిస్తుంది. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఫస్ట్ జైని చూపించు మామ్. నేను వెంటనే జైని చూడాలి. గో గో లోపలికి వెళ్ళు. ఓకే ఓకే వెళ్తున్నా. హలో అండి, జై ఎక్కడున్నాడు? జై పైన ఉన్నాడు. ఓకే థ్యాంక్ యూ. ఎవరొచ్చారు? నిత్య వాళ్ళ మమ్మీ పైకెళ్ళింది. ఎవరు పంపించారు? నేనే. మీరు ఇంటికి అల్లుడా లేకపోతే గైడా? ఎవరొచ్చినా పంపించేస్తారా? ఏంటమ్మా మీ అమ్మ గెస్టును పలకరించినందుకు గోస్టుగా మారిపోతుంది? గెస్టుల్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు మాత్రం హోస్టా డాడీ? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? కట్ చేసావు ఎందుకు? ఏం జరుగుతోంది అక్కడ? జై అమంగ ఏం చేస్తున్నారు అక్కడ? నాకు నాకు తెలియాలి. అమ్మో మేడం,
ఇట్స్ ఓకే బేబీ, పర్వాలేదు. మామ్, ఆయనకి దెబ్బ తగిలింది, జ్యూస్ తాగించమంటేను. జై నీకు కాబోయేవాడే కదా బేబీ, ఎందుకంత కంగారు పడుతున్నావు? అదే నేను అడుగుతున్నాను ఆంటీ. నా పక్కన ఉండమంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది, ఏదో తప్పు చేస్తున్నట్టు గిల్టీగా బిహేవ్ చేస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో నీ తర్వాతేనే ఎవరైనా. అదేం లేదు జై, నీకు ఇంజురీ అయింది కదా, నిత్యకి ఆ మాత్రం కంగారుంటుంది. నాకు గాయమైంది నిత్య వల్ల కాదంటీ. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? కరెంటు తీగను పట్టుకుంటే షాక్ కొట్టకుండా ఉంటుందా? కత్తి తాకితే గాయం అవ్వకుండా ఉంటుందా? తెలిసి తెలిసి గోతిలో అడిగేసే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు మమ్మీ. బావకి ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో. ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను బామ్మగారు. ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందనుకోలేదు. జరిగిన దాంట్లో మీ తప్పే ఉందండి. ఆడపిల్లవాళ్ళం, ఏ తప్పు జరిగినా నింద మాపైకే వస్తుంది కదండి. భలేవారే, ఫారెస్ట్ లేదో కొమ్మగుచ్చుకుందట, దానికి మీరెలా బాధ్యులవుతారు? ఈ విషయం అందరికీ అర్థం కావాలి కదండి. అర్థం చేసుకోలేని వారి గురించి ఎందుకమ్మా? మాకైతే ఏ అపార్థాలు లేవు. మా కోడలు పక్కనుంది కాబట్టి జైని క్షేమంగా ఇంటికి చేర్చింది. అదే ఇంకో పిల్ల అయ్యుంటే అడవిలోనే వదిలేసొచ్చుండేది. దేవుడి దయవల్ల చిన్న గాయంతో బయటపడ్డారు. అంతా అమ్మాయి అదృష్టం. ఏనాడో మేం చేసుకున్న పుణ్యం. ఇలాగే సరిపుచ్చుకుని సంబరపడండి. ఈరోజు పుణ్యం అనుకున్నది ఏదో ఒక రోజు పాపం అవుతుంది. అదృష్టం కాస్త తారుమారే దురదృష్టం అవుతుంది. అప్పుడు గాని తెలీదు. పదవే. తన మాటలేం పట్టించుకోకండి. జైకి దెబ్బ తగిలిందన్న బాధతో మాట్లాడుతోంది. ఇట్స్ ఓకే. అయిన వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడెలా ఉంది జై? ఫైన్ ఆంటీ. నా కోసం నిత్య డాక్టర్ అయింది. ఈ ఇంటికి కాబోయే కోడలు ఈ ఇంటి పని మనిషి అయినా తప్పులేదు. నిత్య ఈ ఇంట్లో ఓ భాగం. తను నెరవేర్చిన ఈ బాధ్యత పట్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మా కోడల్ని చూసి మేం కూడా గర్వపడుతున్నాం వదినా. థ్యాంక్స్ అండి. జై, నిత్యని ఇంటికి తీసుకెళ్తాను. తను కూడా టైర్డ్ అయింది కదా. అవునమ్మా, పాపం చాలా శ్రమ పడింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. టేక్ కేర్ జై. నిత్య రిఫ్రెష్ అయ్యాక మళ్ళీ వస్తాం. మేం బయలుదేరుతాం. వస్తాం. మంచిదమ్మా. అలాగే. పద. వెళ్ళొస్తాను. జాగ్రత్త. థ్యాంక్ యూ నిత్య. బాయ్. వెళ్ళొస్తామండి. మిస్ యూ నిత్య.
మోమ్, ఎందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు? ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ చేసావు, ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఎవరు మేడం? నిత్య. మరి మాట్లాడొచ్చు కదా మేడం? ఏం మాట్లాడమంటావు? వీడియో కాల్లో జై నీ ఒళ్ళో ఉండడం నిత్య చూసింది. అయ్యో, ఇప్పుడెలా మేడం? అమ్మాయి గారికి బాగా కోపం వచ్చుంటుంది. ఖచ్చితంగా నన్ను తిడతారు, కొడతారు కూడా. అదేం లేదులే, నిత్యకి నేను సర్ది చెప్తాను. ఈ రోజుకి నువ్వు మీ ఇంటికి వెళ్ళు. లేదు మేడం, మీ ఇంటికొచ్చి అమ్మాయి గారికి సారీ చెప్పి వెళ్తాను. ఇప్పుడు నువ్వేం చెప్పినా నిత్య కన్విన్స్ అవ్వదు. ఈ రోజు మీ ఇంట్లో రెస్ట్ తీసుకో. ఈలోపు నిత్య కోపం కూడా కొంచెం తగ్గుతుంది. ఎక్కడ మీ ఇల్లు? సైడ్లో ఆపేయండి మేడం, నేను దిగిపోయి వెళ్ళిపోతాను. పర్లేదులే, నేను డ్రాప్ చేసి నేను వెళ్తాను. మీ అడ్రస్ చెప్పు. ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి మేడం. వెళ్ళు. ఆగండి ఆగండి మేడం, ఇదే మేడం మా ఇల్లు. రండి మేడం. రండి మేడం, కూర్చోండి మేడం, కూర్చోండి మేడం. అమ్మా, ఒక్క నిమిషం మేడం. అమ్మా, అమ్మా. మంగా, ఏంటే మొన్ననగా వెళ్ళి ఇప్పుడే వచ్చేది? అమ్మా, ముందు నేను చెప్పేది విను. మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? మా మేడం వచ్చారు. నిజమా? నిజంగా వచ్చారమ్మా. ఆవిడ కూడా నిన్ను చూడాలనుకుంటున్నారు. త్వరగా చేతులు కడుక్కోనరా. మంచి కాఫీ అలాగే. పట్టుకురా. మీ అమ్మ ఎక్కడ మంగా? వస్తుంది మేడం, ముందు మీరు నీళ్ళు తాగండి. ఏం వాటర్ ఇది? పంపు వాటర్ మేడం. నేను మినరల్ వాటర్ తప్ప నార్మల్ వాటర్ తాగను. థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. పోనీ కాఫీ తాగండి మేడం. ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దు మంగా. ముందు మీ అమ్మని పిలు, చూసి వెళ్తాను. ఏంటి మేడం, మా ఇంటికి వచ్చి కనీసం కాఫీ కూడా తాకుండా వెళ్తారా? ఒక్క నిమిషం ఉండండి. అయ్యో మంగా వద్దు. మేడం ఉండండి మేడం, ప్లీజ్. అమ్మా, త్వరగా కాఫీ తీసుకురా. నన్ను పొద్దున్నే లేపిస్తావు కదా, అంత రుచిగా ఉండాలి. మేడం రోజు మన ఇంటికి వచ్చి నీ చేతి కాఫీ తాగి వెళ్ళాలి. తొందరగా తీసుకురా. రారా. మేడం, అమ్మ కాఫీ తెస్తుంది. వద్దంటే వినవు కదా. అవును, ఈ ఇంట్లో మీరెలా ఉంటున్నారు? ఏమైంది మేడం? ఇంత ఇరుకిల్లు, ఇంటి నిండా పొల్యూషన్, దోమలు, వెంటిలేషన్ కూడా సరిగా లేదు. గాలి కూడా రావడం లేదు. జీరో పొల్యూషన్, ఫుల్ వెంటిలేషన్, ప్యూర్ వాటర్, హెల్దీ ఫుడ్, ఏసీ, మెత్తటి బెడ్, ఇవన్నీ మా ఇంట్లో అలవాటైన నీకు ఈ ఇంట్లో కష్టంగానే ఉంటుంది కదూ? అదేం లేదు మేడం. అదేంటి, అవేవి ఇక్కడ లేవు కదా? అమ్ముంది కదా, అమ్ముంటే చాలు, వేరే ఏమీ వద్దు. అమ్మతో ఉంటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది మేడం. అమ్మ చేతి ముద్ద అమృతంలా ఉంటుంది. అమ్మ మాటలే కమ్మటి సంగీతం. అమ్మ నవ్వుతుంటే అంతకు మించిన ఆనందం, ఆరోగ్యం ఇంకేమీ లేవు మేడం నాకు. హలో, వాట్? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే వస్తున్నాను, ఓకే? మంగా, నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి.
మేడం మా అమ్మ వస్తుంది మేడం. అర్జెంట్ మంగా, నేను ఇంకోసారి వస్తాను. ఓకే. అయ్యో మంగా 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 మీ మేడం ఎక్కడా? ఏదో పనుందని ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. అయ్యో, చూడకుండానే వెళ్ళారా? మళ్ళీ వస్తారంట్లే. ఆ కాఫీ లేవు. అబ్బా, నీ చేతి కాఫీకున్న రుచి దేనికి లేదమ్మా. చేతిగా కట్టేంటి? ఏమైంది? ఏం కాలేదులేమ్మా, ఊరికే కట్టుకున్నాను. ఊరికే ఎవరైనా కట్టుకుంటారా? బాగా అబద్ధాలు నేర్చావు. సరే, త్వరగా బట్టలు సర్దు ముందు. ఎందుకు? మన ఊరు వెళ్ళిపోదాం. ఈ ఊళ్ళో ఇంకొక రోజు కూడా వద్దు. ఏమైందమ్మా? ఏమీ కాకముందే వెళ్ళిపోదాం. ఏమవుతుందని భయం? అది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇంతకు మించి ఏం చెప్పలేను. త్వరగా బయలుదేరు. ఇంత హఠాత్తుగా ఎలా వెళ్తామమ్మా? వెళ్ళకపోతే ప్రమాదం మంగా. వెళ్తే మోసమమ్మా. మోసం ఏంటి? నీ గుండె ఆపరేషన్ కోసం డబ్బు సాయం చేసిన మేడం రుణం తీర్చుకోకుండా మనం వెళ్ళిపోవడం మోసమే కదమ్మా. మేడం మనల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం బాగోదమ్మా. మనల్ని భగవంతుడు కూడా క్షమించడు. అది కాదే. రుణం తీర్చుకోవాలని నువ్వు కూడా చెప్తావు కదమ్మా. రుణం తీరాకే వెళ్దాం. ఏదోలా కష్టపడి అప్పు తీర్చి వెళ్ళిపోదాం. సరేనా? ఈ ఊళ్ళో ఉంటే నువ్వు స్వరూప కంట పడతావే. నీ గతం బయటపడుతుంది. నువ్వు నేను కష్టాల్లో పడతాం. ఈ విషయం నీకు ఎలా చెప్పేది? ఇక ఆ దేవుడే మనల్ని కాపాడాలి. ఏంటి లైట్ వేసుకోకుండా చీకట్లో ఉన్నావు? నాకు వెలుగెక్కడుంది మమ్మీ? ఎందుకంత డిప్రెషన్? డిప్రెషన్ కాక యాక్టివ్గా ఎలా ఉండమంటావు? ఏ హోప్ ఉంది నాకు? ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలి? బావ నాకు దక్కుతాడన్న ఆశ రోజు రోజుకి చచ్చిపోతుంది. ఇంకా మిగిలింది నా చావే. స్వప్న, ఆశకు అంతులేదు, అంతం లేదు. ఆశను నమ్ముకున్న మనిషికి చావు కూడా లేదు. నువ్వు కోరుకున్నది దక్కాలంటే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీ బావ ఈ లోకానికి అతీతుడేం కాదు. అవును, బావేం అతిథుడు కాదు. కాని ఈలోగా మనం ఈ ఇంటికి అతిథులమయ్యేలా ఉన్నాం. ఫామ్ హౌస్తో మొదలుపెట్టి ప్రతిరోజు బావ నిత్యకు దగ్గరవుతున్నాడు. నేను దూరం అవుతున్నాను. బావకు నాకు ఈ జన్మలో పెళ్లి జరగదనిపిస్తోంది మమ్మీ. బావ అడుగులో ఆ నిత్య వైపే తప్ప బావతో నేను 7 అడుగులు వేయలేమోనని భయమేస్తోంది. అది భయం మాత్రమే, నిజం కాదు. ఎందుకు కాదు? మొన్న ఎంగేజ్మెంట్ అయింది, రేపు పెళ్ళవుతుంది. ఎన్ని ఎంగేజ్మెంట్లు వెడ్డింగ్ దాకా వెళ్ళాయి, ఎన్ని పెళ్లిళ్ళు పీటల మీదే ఆగిపోయాయి. నేను పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఇదే మాట చెప్తున్నావు. ఈ రోజు వేరు, రేపు వేరు. ఈ రోజు కానిది రేపేమవుతుంది? ఈ రోజున్నది రేపుండకపోవచ్చు. అంటే రేపు మీ పెద్దత్తయ్య తద్దినం. అయితే తద్దినం అంటే శుభదినం కాదు, చావు దినం. యముడి అడుగుల చప్పుళ్ళు వింటూ మనుషులు ఉలిక్కిపడే క్షణాలు, మృత్యు పహారాలు, మరణ మృదంగం వినిపించే ఆ చోట రేపు ఏం జరగబోతోందో తెలుసా?